యూట్యూబ్లో వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు, మాది గిరిజన మూలికా వైద్యం. ఈ వీడియోలో మనము ఎవరికైతే వాయుతో బాధపడుతుంటారు కదా వారికి ఒక చక్కని వైద్యం ఇది. అసలు వాయు ఎందుకు వస్తుంది అంటే, వాయు శరీరం అంటే శరీరంలో వాత పిత్త కఫం అనే మూడు రకాల శరీరతత్వాలు ఉంటాయి మనిషిలో. కాబట్టి ఎవరికైతే ఈ యొక్క వాయు అనేది డెవలప్మెంట్ అవ్వడానికి కారణం వాతమే. ఆ వాతం ఎక్కువ చేసే కొద్దీ వాయులాగా డెవలప్మెంట్ చేస్తుంది. ఆ యొక్క వాయు ఎక్కువ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు మూర్ఛలాగా రావడము, నోట్లో నురుగ రావడము, కొంతమంది కేకలు పెట్టి కింద పడిపోవడం, ఇట్లా రకరకాలుగా వాయు అనేది శరీరంలో ఉత్పత్తి చేస్తుంటుంది. కాబట్టి ఎవరికైతే ఈ ఫిట్స్తో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు కదా, చిన్నపిల్లలకే చిన్న వయసులో రావడం, పెద్దవాళ్ళకు రావడం, ఇట్లా రకరకాల శరీరతత్వాల వారికి ఈ యొక్క వాయు అనేది డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి చిన్న వయసు నుంచి అది పెద్దగా అయినా కానీ తగ్గకుండా అదే ఇబ్బంది పెడుతుంటుంది. ఆ ఇంగ్లీష్ మందులు వేస్తేనే కొంచెం రిలీఫ్ అవుతుంది, లేకుంటే మళ్ళీ ఎట్లే కంటిన్యూషన్ అవుతుంటుంది. ఇలాగా మనకు టెంపరవరీగా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా ఉందా మన ప్రకృతిలో అంటే, ఈ యొక్క వావిలి ఆకు అని ఉంటుందండి. వావిలి ఆకు, ఈ వావిలి ఆకుతో మనం ఆ సమస్యకు చెక్ పెట్టచ్చు, అంటే మళ్ళీ పూర్తిగా రాకుండా చేయొచ్చు పర్మనెంట్గా. కాబట్టి ఆ యొక్క ముందు ఆ వావిలి ఆకు ఎలా ఉంటుందో చూపిస్తాను. దీన్ని వావిలాకు అంటారండి, నల్ల వావిలాకు. ఇది మనకు రెండు రకాల వావిలి చెట్లు ఉంటాయి, నల్ల వావిలి, తెల్ల వావిలి రెండు ఉంటాయి. ఈ నల్ల వావిలి అనేది మనకు ఈ యొక్క వావిలి చెట్లలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దీనిలో బలం ఎక్కువ ఉంటుంది తెల్ల వావిలి కంటే. ఇవి రేర్గా ఎక్కడ దొరకవు, ఎక్కడో ఒక చోట ఉంటాయి అన్నమాట. ఈ తెల్ల వావిలి చెట్లు ఒక 10 ఉంటే అందులో ఒకటే ఉంటుంది ఇది. కాబట్టి ఇట్లా రేర్గా ఉండే ఈ మొక్కలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఈ నల్ల వావిలి చెట్లు ఉండే చోట మనం ఏం చేయాలంటే దాని వేర్లు తీసుకోవాలి. ఆ వేర్లు తీసుకొని నీట్గా వేర్లను బాగా శుభ్రంగా నీళ్ళలో కడిగేసి దానిపైన బెరడు తీయాలి. బెరడు తీసేసి ఆ బెరడుని నీడలోనే ఆరబెట్టాలి. నీడలో ఆరబెట్టినాక దాన్ని మనం చూర్ణం కింద తయారు చేసుకోవాలి. చూర్ణం తయారు చేసి ఆ చూర్ణాన్ని ఏం చేయాలంటే, ఒక 100 గ్రాములు అనుకోండి నీడలో ఆరబెట్టిన చూర్ణము, అందులోకి త్రికటక చూర్ణం అంటే శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు. ఈ శొంఠి ఒక 10 గ్రాములు, మిరియాలు ఒక 10 గ్రాములు, పిప్పళ్ళు ఒక 10 గ్రాములు, వీటి చూర్ణాలన్నీ కలిపేసుకొని ఈ యొక్క వావిలి చూర్ణంలో అది కూడా కలిపేసుకొని, ఇవన్నీ ఒక కనీసం అంటే ఒక 150 గ్రాములు, ఒక 130 గ్రాములు అవుతాయి కదా, దీన్ని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా తేనె, మంచి తేనె పోసి బాగా నీట్గా అంతా దాన్ని ఒక లేహంలా తయారు చేసుకొని ఉదయం సాయంత్రం 2 పూట్ల పరగడుపున తీసుకోవాలి. ఎన్నో ఏళ్ళ నుంచి వాయువు ఉందన్న వాళ్ళైతే కనీసం అంటే 4-5 నెలలు టైం పడుతుంది. స్టార్టింగ్లోనే వచ్చిన వాళ్ళకైతే కనీసం అంటే ఒక మండలం 2 మండలాలన్నా వాడాలి. ఒక 2 నెలలు 3 నెలలు మినిమం వాడితేనే అది బాగా రిలీఫ్ అయ్యి మనకు పూర్తిగా రాదు. కాబట్టి అనుభవ వైద్యం చాలామందికి ఇచ్చాము. కాబట్టి మీరు కూడా మీ ప్రాంతంలో ఈ వావిలి చెట్లు ఉంటే నల్ల వావిలి చెట్లు తెచ్చుకొని తయారు చేసుకోండి. కాబట్టి ఈ యొక్క వైద్యము ఎంతోమంది బాధపడుతున్న వాళ్ళకు వాయుతో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు, మీ బంధువులకు ఎవరికైనా ఉపయోగపడేటటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళకి అవసరమైతే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాతంతో చాలామంది బాధపడుకుంటూ, అంటే వాళ్ళకి నొప్పులు వస్తాయి వాతం వల్ల. ఇప్పుడు నొప్పులు రకరకాల నొప్పులు ఉంటాయి, కీలు నొప్పులు ఉంటాయి, అదేవిధంగా కొంతమందికి ఎముకలలో బలం తగ్గిపోయి నొప్పులు వస్తుంటాయి, కొంతమంది వాతం ఎక్కువై నొప్పులు వస్తుంటాయి. ఇలా రకరకాల నొప్పులలో ఈ వాత నొప్పులు ఒకటి. అంటే శరీరంలో వాళ్ళకు కొంతమంది వాత శరీరం, వాళ్ళకు వాతం ఎక్కువ అయిపోయి, ఇప్పుడు వాత పిత్త కఫ శరీరాల్లో వాత శరీరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ఉండాల్సిన లిమిట్ కంటే, అంటే తినే ఫుడ్లో వాళ్ళు వాతానికి సంబంధించిన ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా వాతం ఎక్కువ అయిపోయి అది బయటికి పోలేక ఎక్కడెక్కడైతే ఈ యొక్క కీళ్ళ జాయింట్లు, తర్వాత మోకాళ్ళల్లో, నడుములలో, డొక్కలలో ఎక్కడైనా కానీ ఆ వాతం అంతా అక్కడ పోయి అక్కడ డెవలప్ అయినప్పుడు ఆ నొప్పులు అనేవి స్టార్ట్ అవుతాయి. అలాంటి వాత నొప్పులు ఉండే వాళ్ళకు వాత నొప్పులు తగ్గాలంటే మన ప్రకృతిలో లభించేటటువంటి మూలికలలో వావిలాకు అని ఉంటుందండి. ఈ వావిలాకుతో ఒక వైద్యం ఉంది. ముందుగా వావిలాకు ఎలా ఉంటుందో చూపిస్తాను. అయితే మీరు చూస్తున్నటువంటి యొక్క మొక్కనే వావిలాకు అంటారు. ఇందులో 2 రకాలు ఉన్నాయి, తెల్ల వావిలి ఉంది, నల్ల వావిలి ఉంది. ఈ తెల్ల వావిలో కంటే నల్ల వావిలి అనేది చాలా శ్రేష్టమైనది. అంటే ఇందులో బలం అనేది ఎక్కువ ఉంటుంది వైద్యానికి సంబంధించి. కాబట్టి ఈ యొక్క మొక్క మనం ఈ యొక్క వావిలి వేర్లు తీసుకోవాలి. ఈ వైద్యంకి మనం ఉపయోగపడేది వావిలి వేర్లు. ఎక్కడైతే ఈ వావిలి చెట్లు, ఈ నల్ల వావిలి ఉంటుందో ఆ నల్ల వావిలి వేర్లు తీసుకొని నీట్గా ఆ వేర్లను కడగాల. నీట్గా కడిగేసి ఆ వేర్ల పైన ఉండే బెరడు తీయాల. బెరడు తీసి నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నీడలోనే ఆరబెట్టుకోవాలి. నీడలోనే ఆరబెట్టుకుంటే
ఆ నీళ్ళు ఆరిపోయినాక ఏమవుతాయంటే మనం ఒట్టిగా మళ్ళీ ఎండలో కొద్దిగా ఒక 5-10 నిమిషాలు పెడితే ఒట్టిగా డ్రై అయిపోతాయి. దాన్ని పొడిలాగా చేసుకోవచ్చు. అట్లా పొడిలాగా చేసుకున్నాక అందులోకి త్రికటక చూర్ణం అంటే శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు. ఈ శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు ఇప్పుడు వీటి యొక్క చూర్ణం ఒక 50 గ్రాములు కానీ 100 గ్రాములు అనుకున్నా కానీ అందులోకి అదొక 10 గ్రాములు, అదొక 10 గ్రాములు శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు ఇవన్నీ కలుపుకొని ఉడక మనం దీనిలోకి యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నాక ఈ యొక్క వావిలి వేర్ల చూర్ణం అందులోకి ఈ యొక్క చూర్ణం శొంఠి, మిరియాలు, పిప్పల చూర్ణం అంతా కలిపేసుకొని ఒక బౌల్ తీసుకొని ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా తేనె, మంచి తేనె ఏదన్నా మనకు ప్రకృతిలో దొరికేది ఏదైనా తేనె మంచిది తెప్పించుకొని అందులో ఆ తేనె వేసి బాగా నీట్గా కలిపేసుకొని దాన్ని మనం ఏం చేయాలంటే పొద్దున, సాయంత్రం 2 పూట్ల రెగ్యులర్గా మనం వాడుకుంటే ఈ యొక్క వాతానికి సంబంధించినటువంటి నొప్పులు అద్భుతంగా నయమవుతుంది. కాబట్టి వాత రోగంతో ఎవరైతే బాధపడి మాకు నొప్పులు ఎక్కువవుతున్నాయని ఇబ్బంది పడుతుంటారు కదా వారికి చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియో చూసేవాళ్ళు ఆ యొక్క వైద్యం చేసుకోండి. ఎందుకంటే మనకు ప్రకృతిలో దొరికే మొక్కనే కాబట్టి ఈ యొక్క వావిలాకు తెచ్చుకొని కూడా మనం నీళ్ళల్లో దాన్ని స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళు పెట్టుకుంటాం కదా, ఆ వేడి నీళ్ళలో వేసుకొని ఆ యొక్క నీళ్ళు కూడాతో మనం స్నానం చేసినా కూడా ఆ యొక్క నొప్పులు అనేది పోతాయి. కాబట్టి ఈ యొక్క వైద్యం మీరు చేసుకోండి. చేసుకోలేకపోయినా ఆ యొక్క వైద్యం మీకు ఇవ్వమంటే కూడా నేను పంపించగలుగుతాను. కాబట్టి అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి.